ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ లైన్ ఛానల్. ఈరోజు మనం పైథాన్ గురించి నేర్చుకున్నాం. సో మీ అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ అనేది పైథాన్నే సెలెక్ట్ చేసుకుంటారు. సో డెవలపింగ్ వేరియస్ అప్లికేషన్స్. సో ఈరోజు మనం పైథాన్ గురించి నేర్చుకున్నాం. ముందుగా ఎవరికైనా సరే పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది. సో అదొకసారి చూడండి. సో టాపిక్కి వెళ్ళిపోతాం త్వరగా. సో ఫస్ట్, వాట్ ఈస్ పైథాన్? So first definition చూద్దాం. Python is an interpreted object-oriented high-level programming language with dynamic semantics. It's a high-level built-in data structures combined with dynamic typing and dynamic binding make it very attractive for rapid applications development as well as for user scripting. So Python అనేది interpreted language and object-oriented high-level programming language. So it is high-level built-in data structures. దీంట్లో data structures బిల్ట్గా ఉంటాయి. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ర్యాపిడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ స్క్రిప్టింగ్ అనమాట. సో స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనందరూ తలా చూద్దాం, డోంట్ వరీ గైస్. ఇంటర్ప్రిటెడ్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సి లాంగ్వేజ్ కానీ జావా కానీ అవన్నీ కంపైలర్స్ అనమాట. సో కంపైలర్ అంటే టోటల్ కోడ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ పైథాన్లో ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఉంటుంది అనమాట. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి లాస్ట్లో ఎర్రర్స్ కానీ చూపిస్తుంది. సో ఇంకా చూడాలంటే పైథాన్ ఈజ్ సింపుల్, ఈజీ టు లెర్న్, సింటాక్స్ ఎంఫసిస్, రీడబిలిటీ అండ్ దేర్ ఫోర్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్. Python supports modules and packages which encourages program modularity and code reuse. So the Python interpreter and the extensive standard library are available in source or binary form without charge for all major platforms and can be freely distributed. సో ఫస్ట్లో ఏంటంటే ఇది ఓపెన్ సోర్స్ అనమాట. సో ఇది ఫ్రీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైథాన్ వెబ్సైట్లో ఆల్రెడీ నేను వీడియో చేశాను దీని మీద. సో పైథాన్ అనేది ఈజీగా లెర్న్ చేయొచ్చు, అంటే ఈజీగా ఉంటుంది మనం నేర్చుకోవడానికి. అండ్ ఎందుకంటే ఇది జస్ట్ ఇంగ్లీష్ కొంచెం వచ్చింటే ఆటోమేటిక్గా ఇది సింపుల్గా నేర్చుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే చాలా థౌజండ్స్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇది పైథాన్ ఇంటర్ప్రిటర్ మీద బేసి రన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, వేర్ వి యూజ్ పైథాన్. సో అసలు పైథాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు టుడే వరల్డ్లో ఎక్కువ డెవలపర్స్ పైథాన్ అనేది యూజ్ చేస్తున్నారు ఫర్ డెవలపింగ్ వేరియస్ అప్లికేషన్స్. సో ఎక్కడ యూజ్ చేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్, వేరియస్ వెబ్ డెవలప్మెంట్స్, వెబ్ టెక్నాలజీస్ లైక్. సో పైథాన్లో చాలా వెబ్ టెక్నాలజీస్ ఉన్నాయి, జాంగో అని, ఫ్లాస్క్ అని, వెబ్ 2.5 అలా యూజ్ చేస్తాం. డెస్క్టాప్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా విజువలైజేషన్స్కి, డేటా అనలిటిక్స్ విజువలైజేషన్స్కి యూజ్ చేస్తాం. అండ్ మెయిన్ గేమ్ డెవలప్మెంట్లో కూడా యూజ్ చేస్తాం. సో అసలు పైథాన్ ఎవరు ఇన్వెంట్ చేశారనేది పైథాన్ ఫాదర్ చూసుకొని కూడా గూడో వ్యాన్ రోజన్. సో ఇట్ వాస్ క్రియేటెడ్ బై గ్యూనో వ్యాన్ రోజన్. ఇతను గూడో వ్యాన్ రోజన్ అతను పైథాన్ ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ అఫీషియల్ రిలీజ్ ఎప్పుడంటే February 20, 1991. సో మేము మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పైథాన్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పేసాం, కంప్లీట్ అయింది. నెక్స్ట్ డేటా టైప్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఇదండి. డేటా టైప్స్ ఏ లాంగ్వేజ్లో అయినా సరే డేటా టైప్స్ ఉంటాయి. తర్వాత ఇన్పుట్ స్టేట్మెంట్, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, హుక్స్ కాన్సెప్ట్. సో టుడే మనం ఏంటంటే డేటా టైప్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్గా మనకు ఫస్ట్ డేటా టైప్స్ టూ టైప్స్ ఉంటాయి, సబ్ టైప్స్. ఫస్ట్ ఉండేసరికి సింగిల్ వాల్యూ డేటా టైప్స్ అండ్ డబల్ వాల్యూ డేటా టైప్స్. సో ఫస్ట్ సింగిల్ వాల్యూ డేటా టైప్స్లో మళ్ళీ టూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి న్యూమరిక్, తర్వాత బులియన్. సో న్యూమరిక్లో మనకి మెయిన్గా ఇంటీజర్, ఫ్లోట్, సారీ ఇక్కడ కాంప్లెక్స్ ఉంది, ఇక్కడ కాంప్లెక్స్ న్యూమరిక్ కాదు, కాంప్లెక్స్. బులియన్లో ట్రూ ఆర్ ఫాల్స్. సో ఫస్ట్ న్యూమరిక్లో ఎందుకు చూద్దాం. సారీ ఇక్కడ ఫస్ట్ న్యూమరిక్. సో మీకు ఇంకా ఈజీగా ప్రాక్టీస్ అవ్వడానికి మీరు టూ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి
పైథాన్ ఐడియల్లీ పైథాన్ ఐడియల్లీ ఇది ఓపెన్ చేయొచ్చు. జస్ట్ a minute guys. సో ఇక్కడైనా మీరు కోడ్ రాయొచ్చు. సో నేను ఇంకొకటి ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అండి. సో విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, మన ప్లేలిస్ట్లో చూడండి ఒకసారి, ఛానల్ ప్లేలిస్ట్లో. సో నేను ఏంటంటే సింపుల్గా ఉండడం కోసం విజువల్ స్టూడియో కోడ్ అనేది నేను యూజ్ చేస్తాను ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో ఇలా ఉంటుంది స్టార్టింగ్ స్క్రీన్. ఓపెన్ చేయగానే మనం ఏంటంటే ఒక ఫైల్ కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్, మనం తీసుకున్న టెక్స్ట్ ఫైల్ కాబట్టి టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాం. సో ఆటోమేటిక్గా ఈ ఫైల్ని Ctrl+S కమాండ్ తోటి సేవ్ చేద్దాం. సో ఏం చేద్దామంటే ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాట్ ఎక్స్టెన్షన్స్తో సేవ్ చేయాలి. పైథాన్ ఫైల్స్ కానీ HTML ఫైల్స్, ఏ లాంగ్వేజ్ ఫైల్స్ అని సరే, జావా అయితే .java, CSS అయితే .css అలాగా. సో పైథాన్ వచ్చేసరికి జస్ట్ prac.py. సో ఆల్రెడీ చేశాను, ఎస్ టైప్ చేయండి. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా prac.py. సో ఫస్ట్గా మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పైథాన్ ప్యాకేజ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్లో మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో సైడ్ ఉంటుంది, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పైథాన్ అని టైప్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ పైథాన్ స్టార్టింగ్లో ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే, మనం రన్ చేసుకోవచ్చు పైథాన్ అనేది. సో మనం త్వరగా టాపిక్లో వెళ్ళిపోయి, సో ఇది పైథాన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏముంది ఇంటీజర్స్. సో అసలు ఇంటీజర్ అంటే ఏంటి? సో అన్ ఇంటీజర్ ఈజ్ ఎ హోల్ నెంబర్ విత్ నో డెసిమల్ ప్లేసెస్. సో పైథాన్లో మనం ఎలా డిఫైన్ చేస్తాం అనేది చెప్తాను. సో ఫస్ట్గా సో పైథాన్లో ముందుల ఇంటీజర్స్ కంటే ముందు వేరియబుల్ ఎలా సేవ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో వేరియబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ A=6 అని చేశాను. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఏ అనే ఒక వేరియబుల్ నేమ్లో 6 అనే ఒక వాల్యూ అసైన్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయాలి, ప్రింట్ ఏ. సో ఎందుకంటే ప్రింట్ ఏం చేయాలంటే 6 అనే వాల్యూ ఏలో ఆల్రెడీ అసైన్ అయ్యింది అనమాట. సో ఇక్కడ సైడ్ ఇక్కడ రన్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి 6 అనే వాల్యూ ప్రింట్ అయింది. సో మనం 2 నెంబర్స్ని సమ్ ప్రింట్ చేయాలి. సో B=78 అనుకుంది, తీసుకోవచ్చు A+B. ఎందుకంటే ఏలో 6 అనే వాల్యూ ఉంది, Bలో 78 అనే వాల్యూ ఉంది. సో ఆటోమేటిక్గా మనం రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 84 అనేది ప్రింట్ అయింది. సో అలాగా మనం సో ప్రింట్ A-B. సో ఇవన్నీ మ్యాథమెటిక్స్ అన్నమాట, పైథాన్ మ్యాథమెటిక్స్. A/B. సో ప్రింట్ A/B. ఇది మల్టిప్లికేషన్, ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. మనం కొంచెం పెద్ద వాల్యూని తీసుకున్నాం, కొంచెం అండర్స్టాండ్ అవ్వడం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. 680. సో జస్ట్ 6 4. సో ఒకసారి చూద్దాం. సో చూడండి ఇది ఎడిషన్ 6 + 4, ఇది సబ్ట్రాక్షన్, ఇది డివిజన్, ఇది మల్టిప్లికేషన్. సో ఇది ఇంటీజర్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఫ్లోట్ ఎలా ఉంటుంది? సో జస్ట్ నెక్స్ట్ C=8. సో ఫ్లోట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఫ్లోట్ ఈజ్ ఏ నెగిటివ్ ఆర్ పాజిటివ్ నెంబర్ విత్ డెసిమల్ ప్లేసెస్. డెసిమల్ అంటే పాయింట్ అండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 8 అని పెడితే ఇంటీజర్ అవుతుంది.
సో 8.7 ఓకేనా, d ఈక్వల్ టు 7.6. సో మనం ఇప్పుడు ఒక ఎడిషన్ అనేది ప్రింట్ చేద్దాం దీంట్లో c ప్లస్ d అక్కడ చూడండి చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్లోట్ వాల్యూస్ వచ్చింది, అంటే న్యూమరిక్ కంటే వితౌట్ డెసిమల్ పాయింట్. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేకపోతే అది ఫ్లోట్ అవుతుంది, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ లేకపోతే నెంబర్ అవుతుంది, ఓకేనా, ఇంటిజర్. సో ఇది ఫ్లోట్ వాల్యూ అన్నమాట. సో నెక్స్ట్ కాంప్లెక్స్ చూద్దాం. సి ఈక్వల్ టు కాంప్లెక్స్ అంటే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ అనమాట. సో ఏ ప్లస్ ఆర్ మైనస్ జేబీ ఫార్మాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ 5j. సో మనం ప్రింట్ సి, ప్రింట్ సి. సో ఇక్కడ చూడండి అసలు ఇది కాంప్లెక్స్ అనమాట. సో ఇప్పుడు మనం నెంబర్స్ ఉన్నాయి, సో ఆ నెంబర్స్ యొక్క డేటా టైప్ అనేది మనకు తెలియదు, ఓకే కదా. డేటా టైప్ అంటే అసలు విచ్ టైప్ ఆఫ్ డేటా అనమాట. సో అసలు ఆ నెంబర్ అనేది ఏ డేటా టైప్ అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్, ఇక్కడ చూడండి అంటే టైప్ ఆఫ్ ఏ నెంబర్. ఇక్కడ సపోజ్ మనం ఏ అనే వాల్యూ ఏ డేటా టైప్ చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ రన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఇంటీజర్ అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనకి వితౌట్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇంటీజర్. అదే మనం ఇక్కడ ఫ్లోట్కి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ సి చూద్దాం, ఏమని వచ్చింది ఇక్కడ చూడండి ఫ్లోట్ అండి, క్లాస్ ఫ్లోట్. అదే ఇక్కడ కాంప్లెక్స్ చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ సి చూద్దాం, ఇక్కడ చూడండి కాంప్లెక్స్ అన్నమాట. సో ఇది గైస్ మనం ఫస్ట్ కానీ ఒకసారి చూద్దాం. పైథాన్ అనేది అసలు వాట్ ఈస్ పైథాన్ అనేది చూసాం, తర్వాత ఎక్కడ యూజ్ చేస్తాం పైథాన్ అనేది చూసాం, నెక్స్ట్ ఎవరు పైథాన్ ఇన్వెంట్ చేశారు. సో పైథాన్ టాపిక్స్లో మనం టుడే వచ్చేసరికి డేటా టైప్స్ చూసాం. డేటా టైప్స్లో ఓన్లీ సింగిల్ వాల్యూ డేటా టైప్స్ మాత్రమే చూసాం. ఏంటివి? న్యూమరికల్ ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. సో బులియన్లో వచ్చేసరికి బులియన్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గైస్ చూడండి, ఇప్పుడు బులియన్లో సపోజ్ ఆల్రెడీ ఇక్కడ ఏ అనేది 6 ఉంది, బి అనేది 4 ఉంది. సో ఈ రెండింటిని సపోజ్ మనం ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం. ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే రిజల్ట్ ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఇక్కడ మీరు గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రూ అంటే 1 అనే మీనింగ్, ఫాల్స్ అంటే 0 అని. ఇక్కడ చూడండి ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం. సో ఏ అనేది 6 కంటే 4 అనేది తక్కువ. సో ఇక్కడ ఏ వాల్యూ పెద్దది కాబట్టి ట్రూ అని వచ్చింది. అదే లెస్ దెన్ ఇద్దాం, ఇప్పుడు ఫాల్స్ అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫాల్స్ అంటే ఈ కండిషన్ స్టేట్మెంట్స్, కండిషన్ అనేది రాంగ్, ఓకేనా. ఏ అనేది పెద్దది, సో ఫాల్స్ అని వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో న్యూమరిక్ అండ్ బులియన్ డేటా టైప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.